హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పదండి విందుకు. ఆకాశంలోని చుక్కలు ప్రకాశిస్తాయి, రకరకాల పువ్వులు ఆకర్షిస్తాయి, వింత వింత దృశ్యాలు కనువిందు చేస్తాయి, అలాగే రుచికరమైన వంటలు మైమరిపిస్తాయి. మరి అలాంటి మధురమైన రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్ రాయలసీమ రుచులు. మరి లక్డీ కపుల్లోని రాయలసీమ రుచులకి పదండి విందుకు. రాయలసీమ రుచులు రెస్టారెంట్ లోకి ఎంటర్ అయిపోయామండి. మరి ఎంటర్ అవ్వగానే అంబియన్స్ ఉంది, కంప్లీట్ గా రాయలసీమ అంటే ఇలా డిఫైన్ చేస్తుంది అనమాట. స్టార్టింగ్ లో ఒకటి మాత్రం అదేంటి అనేది నేను మీకు చూపించేస్తాను. సో దిస్ ఇస్ దాట్ అనమాట. చూసారా, రాయలసీమ అంటే ఏంటంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది స్పైసెస్, అవునా? సో చూడండి, పసుపు, కారం, ఐ మీన్ డ్రై మిర్చి, అన్నీ చూసారా, అన్ని స్పైసెస్, సబ్జా, సో అన్ని ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడా వాళ్ళు ఇలా అరేంజ్ చేసి పెట్టారు అనమాట. లైక్ అక్వేరియం టైప్లో. మనం ఎక్కడన్నా రెస్టారెంట్స్లో అక్వేరియం చూస్తే అందులో ఫిషెస్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, లేదా టార్టాయిస్లు, టర్టిల్స్ ఇవి ఉంటాయి. కానీ ఇలా ఎప్పుడైనా చూసారా? దిస్ ఇస్ ద వెరీ డిఫరెంట్ థింగ్ ఐ ఎవర్ సీన్. నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా వచ్చేస్తే మనకి ఒక పెద్ద వాల్ పైన వాల్ ఆర్ట్స్ ఉన్నాయండి. సో ఈ వాల్ ఆర్ట్స్ అన్నీ కూడా దీనికి చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఆ వాల్ ఆర్ట్స్ ఊరికనే అలా నార్మల్ వాల్ ఆర్ట్స్ కాదు, మన నార్మల్ పోర్ట్రేట్స్ అలాంటివి కాదు. ఇవన్నీ రాయలసీమలో ఉన్న ఏమంటారు హోలీ ప్లేసెస్ అనమాట. ఐ మీన్ టెంపుల్స్ అవన్నీ అనమాట. సో ఇది చూస్తున్నారా, మహానందీశ్వర్ టెంపుల్ మహానందిలో ఉంటుంది కదా, సో అది అనమాట. ఆ టెంపుల్ది స్కెచ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. స్కెచ్ కూడా యాజ్ ఇఫ్ మనం నిజంగానే అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది సేమ్. చూసారా, క్లౌడ్స్ కానీ వెనకాల ట్రీస్ కానీ కంప్లీట్గా సేమ్ వేసేసారు. స్కెచ్ అయితే అదిరిపోయింది అసలు. అండ్ ఇక్కడ వచ్చేస్తే నవబ్రహ్మన్ టెంపుల్, అలంపూర్లోని టెంపుల్ అనమాట. సో ఇది కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా స్కెచ్ చేశారో, చాలా బ్యూటిఫుల్గా స్కెచ్ చేశారు. అండ్ అక్కడ వచ్చేస్తే వెరీ సర్ప్రైజ్, అందరికీ ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్ ఆ ప్లేస్ అంటే బెల్లం కేవ్స్. మనకి ఉంది కదా బెల్లం కేవ్స్ అని, అదనమాట. సో ఒక లుక్ వేసుకోండి ఆ కేవ్స్ది కూడా. కర్నూలు దగ్గరలో ఉంటుంది కదా బెల్లం కేవ్స్. వెరీ నైస్ కదా అసలు. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ నుంచి ఇక్కడ తినేసి అలా రాయలసీమ సైడ్ వెళ్ళిపోయి అన్నీ ఒక లుక్ వేసేసుకొని వచ్చేయాలనిపిస్తుంది. లిటరల్లీ అంత బాగుందనమాట. సో అక్కడ ఒక్క లుక్ వేసుకోండి, లక్డీ కపుల్ టు మాసప్ ట్యాంక్ వెళ్ళే ఫ్లైఓవర్ లుక్ అనమాట. లైక్ డే టైం అంతా కూడా ఇలా పర్దాస్తో క్లోజ్ చేస్తారు, అండ్ ఈవినింగ్ టైం వచ్చేసి అవి ఓపెన్ చేస్తారు. బ్యూటిఫుల్ లైటింగ్ అనమాట, బయట నుంచి మంచి వ్యూ ఉంటుంది కాబట్టి. దిస్ ఇస్ ద డిఫరెంట్ ఆర్ట్ ఐవ్ సీన్ అండి. బికాస్ ఒక వాల్ కి మంచి గ్లాస్ లోపల అంతా కూడా బే లీవ్స్ అరేంజ్ చేశారు. ఎక్కడన్నా మనము లీవ్స్ ప్రింట్ చూస్తాం, లేదంటే ఆర్టిఫిషియల్ లీవ్స్ చూస్తాం, కానీ ఒరిజినల్ లీవ్స్ అనమాట. ఐ మీన్ ఒరిజినల్ బే లీవ్స్. సో ఇవి గ్లాస్ లోపల అరేంజ్ చేసి ఇది ఒక ఆర్ట్ లాగా క్రియేట్ చేసి ఒక వాల్ కి అటాచ్ చేశారు. వెరీ నైస్ కదా, చాలా 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 నచ్చింది నాకైతే అంబియన్స్. మరి ఇంకేంటి, అంబియన్స్ అంతా చూసేసాం. మరి నెక్స్ట్ ఏంటి, ఫుడ్ లోకి ఎంటర్ అయిపోతాం. మరి ఫుడ్ అంటే మెన్యూ కార్డ్. మెన్యూ కార్డ్ అంటే ఎవరిని కలవాలి? మేనేజర్ గారిని కలవాలి. సో లెట్స్ గో అండ్ మీట్ మేనేజర్ గారు. అంబియన్స్ గురించి, ఫుడ్ గురించి, అన్నిటి గురించి మాట్లాడడానికి మనకి ఆపరేషనల్ మేనేజర్ జయపాల్ రెడ్డి గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడతాం. హలో అండి, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. ఫైనా, సూపర్. అయితే ఫైన్ అయితే నవ్వాలి బాగా. ఇట్లా సీరియస్ గా కూర్చున్నారు ఇందాక నుంచి. నేను భయపడుతున్నా ఇంటి కొట్టేస్తారా ఏంటి అని అడిగితే రాయలసీమ అని అసలు చూపించేస్తున్నారా? సూపర్. ఎనీవేస్, మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 10 years అయింది మేడం. 10 years అయిపోయింది అప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందా? 2003 మేడం ఫస్ట్ ఎస్టాబ్లిష్. 2003. 13 years. అవునండి. ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి శాంతినగర్ JNT బ్యాక్ సైడ్ మాసప్ ట్యాంక్ లో ఓపెన్ చేశాం. ఓకే. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి 5 అవుట్లెట్స్ ఉన్నది సిటీలో, హైదరాబాద్ లో. ఎక్కడెక్కడ? హైటెక్ సిటీలో ఉన్నది, జూబ్లీ హిల్స్, లక్డీ కపుల్, అమీర్పేట అండ్ కుక్కడపల్లి మేడం. ఓకే. రీసెంట్లీ బెంగళూరు కూడా లాస్ట్ 1.5 year బ్యాక్ బెంగళూరు నుంచి ఒక 3 outlets ఓపెన్ చేసినాం అక్కడ కూడా. ఓ, టోటల్లీ 8 outlets ఉన్నాయి. వావ్, నైస్, వెరీ నైస్. యాక్చువల్లీ ఈ రాయలసీమ రుచులు అనే పేరు ఎందుకలా డిఫరెంట్ గా ఉంది కదా? అంటే మేము యాక్చువల్లీ మేడం మేము విలేజ్, రాయలసీమ రుచులు అంటే ఒక పల్లె విలేజ్ ఫుడ్ మనం హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మేము ఆ ప్రయత్నం, మా ఎండి గారి కోరిక మేరకు. కానీ ఆ ప్రయత్నం ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ లో ఇప్పుడున్న ఈ పబ్లిక్, ఇక్కడ ఉండే ఈ పిజ్జా, బర్గర్, ఇలాంటి బిర్యానీ
Chinese, వాటికి Italian కాకుండా ఇవన్నీ. ఒక న్యాచురల్ ఫుడ్, విలేజ్ ఫుడ్ తినబెట్టాలని చెప్పి మా ఎండి గారు ఒక కోరిక మేరకు మేము 2003లో అలాంటి ఫుడ్ సిటీలో ఇంట్రడ్యూస్ చేసినాము. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు జొన్న రొట్టెలు, రాగి సంకటి, అవును అవును నాటుకోడి, తలకాయ మాంసము, ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే ఎక్కడ ఏ హోటల్లో బేసిక్ గా దొరకదు. మనకి చాలా తక్కువ దగ్గర దొరుకుతుంది. అదేంటంటే ఇప్పుడు ఈ బీపీ, షుగర్లు ఇలాంటి ఉన్న వాళ్ళకి కూడా పేషెంట్స్ కానీ మా ఫుడ్ బాగుంటుంది. రాగి సంకటి, healthy food హెల్దీ కూడా ఫుడ్, అది, హెల్దీ ఫుడ్. మామూలుగానే. ఇలాంటి ఫుడ్ మనం హైదరాబాద్ లో ఈ పాపులేషన్ తినబెట్టాలని చెప్పి కోరిక మేరకు మేము అది చేస్తున్నాం. వెనకటికి అప్పట్లో తినేవాళ్ళ రాగి సంకటి, అదే food ఇప్పుడు అవన్నీ. పెడుతున్నాం మేము. అవును, అదే ఫుడ్ మళ్ళీ అసలు నిజంగా చాలా ఇష్టం నాకైతే రాగి సంకటి ఇవన్నీ కూడా. మేడం. సో రాయలసీమ రుచిలో బేసిక్ గా మాక్సిమం కొన్ని ఐటమ్స్ అయితే నేను టేస్ట్ చేశాను ఇంతకుముందు, చాలా బాగుంది. మరి ఇక్కడ మీరు మాకు ఈ రోజు ఏం టేస్ట్ చేయబోతున్నారు? మీరు మా దగ్గర ఇప్పుడు గోంగూర మటన్ తినండి మేడం, మీకు ఎక్కడ దొరకదు సిటీలో. గోంగూర మటన్ బాగుంటుంది, నాటుకోడి పులుసు ఉంటుంది మెయిన్ కోర్స్ లో వచ్చేసి. స్టార్టర్ లో మీకు ఒక సీమ కోడి అండ్ ఒకటి మిరియాల కోడి తినబెడతాను నేను, చాలా బాగుంటుంది ఐటమ్స్. ఒకవేళ మీలో వెజ్ ఎవరైనా ఉంటే కనుక వెజ్ వాళ్ళకు అలసందాల వడలు ఇస్తాను, అలసందాల వడలు, పాలకూర పకోడి, పాలకూర పకోడీ చాలా బాగుంటుంది మా దగ్గర. ఈ ఐటమ్ చాలా ఫేమస్ అండి. వెజ్ లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ అండి అసలు కదా. సూపర్ సూపర్. సో మీరు మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి మనకి రాయలసీమ రుచిలో? రాయలసీమ రుచులు నాటుకోడి పులుసు, రాగి సంకటి, తలకాయ మాంసం. బెస్ట్ ఎవర్ కాంబినేషన్ కదా. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ దాని గురించే మేము వచ్చినాము కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం దాని గురించి అని చెప్పి. నేను నిజంగా రాయలసీమ రుచులు అన్నిటి కోసం ప్లస్ మా తాలి కూడా రాయలసీమ స్పెషల్ వెజ్ తాలి అండ్ నాన్ వెజ్ తాలి, సీ ఫుడ్ తాలి అని వస్తుంది. చాలా బాగుంటుంది, మేము అందరు లైక్ చేస్తుంటారు, ఇక్కడికి వస్తుంటారు బాగా. మన జయపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ అన్ని ఐటమ్స్ తినేసి మీకు రివ్యూ ఇచ్చేస్తాను ఎలా ఉంది అనేది. నేను పర్సనల్ గా ఫీల్ అయ్యి మీకు చెప్పేస్తాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. సో చూసారు కదా మన జయపాల్ రెడ్డి గారు బోల్డ్ అని విషయాలు చెప్పేశారు, అంబియన్స్ గురించి, ఫుడ్ ఐటమ్స్ గురించి. నా కోసం చాలా స్పెషల్ ఐటమ్స్ తెప్పిస్తున్నారు. ఐ నో ఇంకా సర్ప్రైజ్లు కూడా ఉంటాయి నాకు, ఆయన కంప్లీట్ గా చెప్పలేదు కాబట్టి. ఎనీవేస్ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. మరి నేనైతే వెయిట్ చేయాలి అట్లీస్ట్ ఫర్ 3 or 4 minutes. మన మేనేజర్ గారు చెప్పినట్టు బోల్డ్ అనే ఐటమ్స్ నా కళ్ళ ముందు ఉన్నాయన్నమాట. కొన్ని చెప్పారు, కొన్ని చెప్పలేదు. ఆ సర్ప్రైజ్లు కూడా నా ముందు ఉన్నాయి. మరి ఇవన్నీ టేస్ట్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మీరు కూడా ఎక్సైటెడ్ ఉన్నారని తెలుసు. టేస్ట్ ఎలా ఉంటుందంటే నాకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ టేస్ట్ అద్దరిపోతుందని. బట్ ఈ ఐటమ్స్ని ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను కాబట్టి చెప్పేస్తాను, టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇచ్చేస్తాను ఎలా ఉందనేది. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ వెజ్ స్టార్టర్ అనమాట. వెజ్ స్టార్టర్లో ఫస్ట్ వచ్చేసి పాలక్ పకోడా. సో పాలక్ పకోడా నేను ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉందనేది. పకోడీలో మనము నార్మల్ పకోడా, ఆనియన్ పకోడా ఇట్లా చాలా తింటుంటాం, కానీ పాలక్ పకోడా అమేజింగ్ తెలుసా, చాలా బాగుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ గ్రీన్స్ తిన్నారు కదా, లైక్ గ్రీన్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్టార్టర్స్ కానీ స్నాక్స్ ఐటమ్స్ చాలా ఇష్టం. అలాంటి వాళ్ళకి ఇలా పెట్టేసి తక్కువ తినేస్తారు అనమాట. సో వెరీ గుడ్ ఫర్ హెల్త్, చాలా హెల్తీ ఫుడ్ కూడా. అండ్ ఆల్సో వెరీ టేస్టీ, మంచి క్రిస్పీగా ఉంది, సూపర్. హాట్గా సర్వ్ చేసుకొని తినేస్తే అద్దరిపోద్ది టేస్ట్. సో పాలక్ పకోడాని పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. పాలక్ పకోడా టేస్ట్ చేశాను, రివ్యూ కూడా ఇచ్చేసాను, అద్దరిపోయింది టేస్ట్. మరి నెక్స్ట్ కూడా వెజ్ స్టార్టర్ అనమాట. ఈ వెజ్ స్టార్టర్ పేరు వచ్చేసి చాలా స్పెషల్, ఇక్కడ సిగ్నేచర్ డిష్ ఏంటంటే అలసందల వడలు. మీరు బేసిక్గా ఎక్కువ మంది వినుండరు, చాలా తక్కువ మంది చేసుకుంటారు. నేనైతే ఇంట్లో ఒకసారి తిన్నాను, బట్ ఇక్కడ టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందనేది. దీని కాంబినేషన్ వచ్చేసి మనకి పల్లి టొమాటో చట్నీ అనమాట. సో ఎస్, ఈ అలసందల వడల్ని నేను పల్లి టొమాటో చట్నీతో ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉందనేది. వాటర్ టేస్ట్ అసలు మీరు మాత్రం డెఫినెట్గా మర్చిపోకండి. లగ్డీ కప్పుల్లో ఉన్న రాయలసీమ రుచులకు వచ్చేసి ఈ అలసందల వడలు డెఫినెట్గా ట్రై చేయండి. ఐమ్ టెలింగ్ యూ, వెరీ ఆసమ్ టేస్ట్.
సూపర్. సో ఈ వడల్ని ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టార్టర్లోకి వెళ్ళిపోదాం. నాన్ వెజ్ స్టార్టర్లో ఫస్ట్ వచ్చేసి మిరియాల కోడి వేపుడు. స్పైసీ టేస్ట్ అని నాకు అర్థమైపోయింది పేరు వింటేనే. సో ఇది టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అమేజింగ్. పెప్పర్ టేస్ట్ అయితే ఇట్లా తెలుసా. ఇందులో మిర్చి పౌడర్ ఉందో లేదో నాకు తెలీదు, బట్ పెప్పర్తోనే ఆ స్పైసీనెస్ వచ్చింది. మంచి స్పైసీగా ఉంది. స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, స్పైస్ లవర్స్, వాళ్ళకి ది బెస్ట్ డిష్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే మంచి క్రిస్పీగా ఉంది. చికెన్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యి, ఆ పెప్పర్ పౌడర్ దానికి ఇంకా వేరే స్పైసెస్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయి పర్ఫెక్ట్లీ కుక్డ్. సో ఇది ఇలా పక్కన పెట్టేసి మన నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్టర్ వచ్చేసి సీమ కోడి వేపుడు. వావ్, రాయలసీమ రుచుల్లో సీమ కోడి వేపుడు డెఫినెట్గా ఇది సిగ్నేచర్ డిష్ అండి. మరి దీన్ని టేస్ట్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూస్తుంటే అర్థమైపోతుంది మంచి స్పైసీగా ఉందని. బికాజ్ సీమ కోడి వేపుడు కదా, ఆ మాత్రం స్పైసీగా ఉండాల్సింది. డెఫినెట్గా ఇది తిన్నవాళ్ళు వా క్యా స్వాదే అంటారు అన్నమాట. అంత టేస్టీగా ఉంది. అమేజింగ్ అండి. అసలు ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ దీస్ డిషెస్. తెలుసా, నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. ఇక్కడ చాలా డిషెస్ తిన్నాను నేను ఇంతకుముందు, కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. జస్ట్ ఆసమ్. సో ఈ డిష్ని పక్కన పెట్టేసి మనం ఇక్కడతో స్టార్టర్స్ కంప్లీట్ చేసాం కాబట్టి మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయిపోదాం. సో మనం వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. మనం మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయిపోయాము. మెయిన్ కోర్స్లో నిజంగా ఐఎమ్ ఎక్సైటెడ్. మీరు కూడా ఆ డిషెస్ చూస్తే వావ్ అని మీ నోట్లో అలా మౌత్ వాటర్ అవుతుంటుంది అనమాట మీకు. ఫస్ట్ డిష్ వచ్చేసి నేను ట్రై చేయబోద్ది మటన్ ఐటెం అనమాట. దిస్ ఇస్ గోంగూర మటన్. వావ్, మటన్లో ఎన్ని ఐటమ్స్ తిన్నా గోంగూర మటన్ ది బెస్ట్ అండి. నిజంగా ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంటుంది. సో నేను గోంగూర మటన్ ట్రై చేయబోతున్నాను విత్ కాంబినేషన్ ఆఫ్ గెస్ వాట్, జొన్న రొట్టెలు. వెరీ ఫేమస్ ఇన్ రాయలసీమ. అండ్ పాతకాలంలో తినేవాళ్ళు అనమాట బాగా జొన్న రొట్టెలు. చాలా స్ట్రాంగ్ ఉంటారు చూడండి అప్పటి మనుషులు కూడా. సో నా ట్రై జొన్న రొట్టెలు విత్ గోంగూర మటన్. సో గోంగూర మటన్తో మన జొన్న రొట్టెలు. ఇంకా నేను ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే యూ విల్ డై ఫర్ ఇట్. నిజంగా ఇది తిన్నారంటే అంత టేస్టీగా ఉందండి. మటన్ కూడా ఇలా మంచి టెండర్ ఉంది తెలుసా, అంటే అంత పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. నాకైతే నిజంగా ఇంకేమొద్దు, ఇది ఒక్కటి తింటూ కూర్చోాలని ఉంది. బట్ ఇంకొక డిష్ ఉంది మనం ట్రై చేయాల్సింది, అది కూడా స్పెషల్ డిష్ అనమాట. సో ఆ డిష్లోకి వెళ్ళిపోదాం. మరి ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఆ నెక్స్ట్ డిష్ వచ్చేసి వన్ మోర్ ఫేవరెట్ డిష్ అనమాట నాకు, నాటుకోడి పులుసు. ఇక్కడ ఉంది చూడండి, చికెన్లో మై ఫేవరెట్ ఐటమ్. బేసిక్గా నేను నాటుకోడి పులుసుని రాగి సంకటితో ఎక్కువ తింటుంటాను, కానీ ఈ రోజు నేను జొన్న రొట్టెతో తినబోతున్నాను అనమాట. నాటుకోడి పులుసు విత్ చవారిక రోటీ, ఐ మీన్ జొన్న రొట్టె. ఆహా ఏమి రుచి అనరామై రుచి, ఇది తప్ప నాకేం రావట్లేదు ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. వావ్, వెరీ స్పైసీ. రాయలసీమ అంటే స్పైసీ కాబట్టి వెరీ స్పైసీ, వెరీ టేస్టీ, పర్ఫెక్ట్ స్పైసెస్ అండి. అసలు మనం ఇంట్లో వండుకుంటే ఈ టేస్ట్ ఎందుకు రాదో నాకు అర్థం కాదు. మనం డెఫినెట్గా గోంగూర మటన్ గురించి ఇంకేదైనా ఐటెం గురించి మన షెఫ్ని అడుగుదాం. అండ్
ఇందులో అసలు ఏంటి ఆ స్పైసెస్, ఆ స్పెషల్ టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా అడిగి తెలుసుకుందాం మనం షెఫ్ని. సో చూసా కదండి, అన్ని డిషెస్ ట్రై చేశాను, అద్భుతంగా ఉన్నాయి టేస్ట్లు, మీకు రివ్యూస్ కూడా ఇచ్చేసాను. మరి ఇందులో ఎక్కడో స్పెషల్ ఇంగ్రీడియంట్ చాలా బాగుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంది అని అన్నాను కదా. మరి అన్నిటి గురించి తెలుసుకోవడానికి ఒక 2 డిషెస్ ఎస్పెషల్లీ తెలుసుకోవడానికి మనం వెళ్ళి షెఫ్ని కలిసేద్దాం. నేనైతే ఫుడ్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేశాను, నాకు ఒక రేంజ్లో నచ్చేసాయండి. మరి ఎక్కడో అన్నాను కదా స్పెషల్ టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ మ్యాజికల్ టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. సో అన్నీ అడిగేయడానికి మనతో పాటు షెఫ్ గారు ఉన్నారనమాట. మరి ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ప్రిపేర్ చేశారు, ఏం యాడ్ చేశారు, ఆయన ఫేవరెట్ ఫుడ్ ఏంటి అన్ని తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మేడం. మీ పేరు? శ్రీనివాసులు మేడం. శ్రీనివాస్ గారు ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? 10 సంవత్సరాలు 10 years 10 years మొత్తం ఎక్స్పీరియన్స్ ఇదే రెస్టారెంట్. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. సూపర్, 10 years ఇండస్ట్రీ అంటున్నారు శ్రీనివాస్ గారు. అస్సలు తగ్గేదే లేదు కదా టేస్ట్ లో, ఏం తగ్గదు. ఒక రేంజ్ లో అద్దరు కొట్టేసారు టేస్ట్ లో అయితే. సూపర్. సరే మీరు ఏ ఐటమ్ లో స్పెషల్? పచ్చిమిర్చి చికెన్, పచ్చిమిర్చి చికెన్, గోంగూర మటన్, నాటుకోడి పులుసు, కేమా ఇగురు. ఓకే, ఇవన్నీ మీరు స్పెషల్ ఇవి వండడంలో. సూపర్. సరే మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? మా ఫేవరెట్ అంటే చుక్కకూర చికెన్ మేడం. చుక్కకూర చికెన్ మీ ఫేవరెటా? అన్ని అథెంటిక్ డిషెస్ చూసారా? చుక్కకూర చికెన్, పచ్చిమిర్చి, కోడి వేపుడు, ఆకుకూర ప్రాన్స్ ఇగురు. ఆకుకూర ప్రాన్స్ ఇగురా? సూపర్ అసలు. సో ఇవన్నీ మీ స్పెషల్. సరే ఇక్కడికి మన రాయలసీమ రుచులకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చారు, వాళ్ళకి ఒక్కటే ఒక డిష్ మీరు సజెస్ట్ చేయాలి, ది బెస్ట్ ఇది, ఇంకా దీనికి తిరుగులేదు అనే డిష్ ఒకటి చెప్పండి. ఎక్కువ ఈ హోటల్లో ఆంధ్ర చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు. ఆంధ్ర చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు. సో అవే సజెస్ట్ చేస్తారు అయితే, ది బెస్ట్ అవి. అవి ఇంకా సిగ్నేచర్ డిషెస్ కూడా కదా. సరే మీరు నాకు ఈరోజు మిరియాల కోడి గురించి అండ్ గోంగూర మటన్ గురించి ఈ రెండు ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పండి. మిరియాల కోడి, మిరియాలు మిర్చిలో కొట్టుకోవాలి మేడం. మిర్చిలో? మిర్చిలో కొట్టుకోవాలి. పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, చాట్ మసాలా, ధనియాల పొడి, మిర్చి పొడి కొంచెం లైట్గా వేసుకోవాలి. కొంచెం అండా కొంచెం లైట్గా వేసుకోవాలి. ఎగ్, కొంచెం మైదా కార్న్‌ఫ్లవర్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో అందులో డిప్ చేసి ఫ్రై చేయాలి అంతేనా? ఫ్రై చేయాలి. వావ్, అన్ని నోట్ చేసుకున్నారు కదా, మళ్ళీ ఈసారి ట్రై చేద్దాం. ఆ టేస్ట్ రాలేదంటే నేను మళ్ళీ వచ్చి అడుగుతాను మిమ్మల్ని ఎందుకు రాలేదు నాకు ఆ టేస్ట్ అని. కానీ మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉండదండి, అది షెఫ్లు చేస్తేనే వస్తుంది ఆ టేస్ట్, ఇంట్లో చేస్తే రాదు డెఫినెట్గా. సరే గోంగూర మటన్ ఎలా ప్రిపేర్ చేస్తారు? గోంగూర ఫస్ట్ అండి పెట్టుకోవాలి మేడం. అండి పెట్టుకొని గరం మసాలా తీసుకోవాలి, ఎండుమిర్చి తీసుకోవాలి, గార్లిక్ తీసుకోవాలి, ఆవాలు జీలకర్ర తీసుకోవాలి వేసుకోవాలి. తర్వాత చుక్కకూర కొంచెం వేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ వేసుకుని గోంగూర వేసుకోవాలి. ఉల్లిపాయ మామూలుగా ఫ్రై గుట్టింది వేసుకుంటే టేస్ట్ వస్తుంది. లేదు దానికి ముందు ఈ ఉల్లిపాయ వేసుకున్నాక చుక్కకూర వేసుకున్నా కూడా గోంగూర వేసుకుని దాన్ని బాగా రోలింగ్ చేసుకున్నాము. బాగున్నాం. మీరు చెప్పింది చాలా సింపుల్ గానే ఉంది ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఫేవరెట్ ఐటమ్స్, మీ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకున్నారు నాతో. థ్యాంక్ యూ సో మచ్, నైస్ మీటింగ్ యూ, బై బై. మరి ఇక్కడ ఒక గ్యాంగ్ వచ్చినారు, గ్యాంగ్ ఆఫ్ 4 ఫ్యామిలీ అనుకుంటా. మరి వాళ్ళు ఒక రేంజ్ లో కానిస్తున్నారు, మరి వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం పదండి. హలో, ఏంటి అసలు రాయలసీమ రుచిలో ఏంటి నాలాగా అరవండి గట్టిగా. Hi, hello, how are you everyone? ఎవ్రీవన్ ఈస్ ఫైన్ అంట నాకు చెప్పేశారు. ఓకే పట్టుకోరా కొంచెం, ఇప్పుడే తిన్నా బద్ధకంగా ఉంది. ఓకే సరే, మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు, ఎన్నిసార్లు వస్తుంటారు, ఎందుకు ఓన్లీ రాయలసీమ రుచులకు వస్తారు? సో నేను బేసిక్గా ఫ్రమ్ రాయలసీమ, కాకపోతే నాకు బాగా రాయలసీమ ఫుడ్స్ అంటే చాలా బాగా ఇష్టం. ఓహో, అక్కడ నుంచి వచ్చిందను. సో చిన్నప్పటి నుంచి ఆ రుచులు బాగా తెలుసు కాబట్టి, సో రాయలసీమ రెస్టారెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో నేను బాగా హంట్ చేసి వస్తూ ఉంటాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ రెస్టారెంట్ ఐ హ్యావ్ విజిటెడ్ ఈజ్ రాయలసీమ రుచులు. సో నేను చాలా రివ్యూస్ ఉన్నాను దీని గురించి కూడా. సరే పర్టికులర్గా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేద్దామని చెప్పి అనుకొని అది పనికి ఇక్కడికి వచ్చి చూశాను. సో ఇట్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్ హ్యావింగ్ ఇట్ హియర్. సో అంత టేస్ట్ ఏ ఐటమ్ కానీ ఒక ఐటమ్ కూడా తక్కువ ఎక్కువ అని ఏం లేదు, ప్రతి ఒక్క ఐటమ్ చాలా సూపర్గా ఉంది ఇక్కడ. సో డెఫినెట్ గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. yes డెఫినెట్ గా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఆయన చెప్పినట్టు మీ పేరేంటి ఇంతకీ? శ్రీహరి. మీరు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేరా? బెంగళూరు. సూపర్. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? సో హైదరాబాద్ జస్ట్ విజిట్ చేశాను, ఇంత ముందు కూడా వచ్చాను హైదరాబాద్ చాలా సార్లు. విజిటింగ్ వచ్చాను అనమాట ఇక్కడ. సో రాయలసీమ రుచులు అని చెప్పి పర్టికులర్ గా ఈ ప్లేస్ చూసి ఇక్కడికి అది పనిగా విజిట్ చేద్దాం అని చెప్పి వచ్చాను. సరే, మీరు బై నేటివ్ మీద అక్కడనే కదా, రాయలసీమ కదా మీ నేటివ్. సో అక్కడ టేస్ట్ లో ఇక్కడ టేస్ట్ లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? సేమా?
సేమ్ ఆల్మోస్ట్ సేమ్ అక్కడ టేస్ట్ కన్నా ఇంకా కొంచెం బెటర్ గానే ఉంది అవునా అనమాట ఇంటి దగ్గర తినిన దానికన్నా బెటర్ గా ఉంది ఎస్ ఇంకా కొంచెం బెటర్ గానే ఉంది దాంతో సూపర్ అయితే ఇంకేంటి సో మీరు ఫ్యామిలీతో వచ్చారా ఫ్రెండ్సా ఫ్యామిలీతో ఫ్యామిలీయా ఎస్ సూపర్ సరే అటు పాస్ చేయండి ఆవిడని కూడా అడుగుతా నేను తప్పకుండా. మీకు ఎలా నచ్చింది ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంది. అనుష ఓకే మీరేం చేస్తుంటారు హౌస్ వైఫ్. హౌస్ వైఫా సూపర్ మీకు ఎలా నచ్చింది చాలా బాగుంది. నాకు స్పైసీ చాలా ఇష్టం, సో Okay. అందుకని Ah, స్పెషల్ గా spicy నచ్చింది. రాయలసీమ రుచులకి వచ్చాము. థాలీ ఆర్డర్ చేసాము, స్పెషల్ థాలీ, బట్ ఆల్ నైస్ అన్నమాట. అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి. మేనేజర్ గారు చెప్పారు స్పెషల్ థాలీ బాగుంటది మా దగ్గర అని చెప్పేసి యా Yeah. మేము ఫిష్, ప్రాన్స్ అండ్ చికెన్, మటన్ 4 వెరైటీస్ ఆర్డర్ చేసాము అండ్ Okay. 4 కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది Spicy గా బాగా నచ్చింది. డిఫరెన్స్ అనిపించిందా యా కొంచెం డిఫరెన్స్ ఉంది, అంటే టేస్ట్ చాలా ఏది ఎక్కడ బాగుంది. అక్కడ బాగుంది ఇక్కడ బాగుందా అంటే ఇక్కడ కొంచెం స్పైసీగా అనిపించింది అండ్ రుచులు కూడా చాలా బాగుంది అనమాట. ఓకే 4 వెరైటీస్ తిన్నాం కాబట్టి Four ఆబ్వియస్ గా టేస్ట్ ఇంకా బాగుంటది. యా అండ్ మీకు స్పైస్ ఇష్టం కాబట్టి ఇంకా స్పైసీగా యా కాబట్టి ఇంకా స్పైసీగా ఉంది కాబట్టి బాగా నచ్చింది. ఓకే సో మీరు ఎన్నో టైం ఇక్కడ విజిట్ చేయడం అంటే ఫస్ట్ టైం మేము First time ఏనా? నేను Okay. విజిట్ చేయడం ఫస్ట్ టైం, సో ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన ఇక్కడికే వస్తారు యా ఆబ్వియస్ గా. ఓకే మీ పేరేంటి అశోక్ అండి. అశోక్ గారు ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుందండి. చాలా బాగుందా ఓకే మీరు ఇక్కడ లోకల్ అయితే లేదంటే రాయలసీమనా కాదు మాది బేసిక్గా విజయవాడ. Okay. మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్కి 2 days ట్రిప్ కోసం వచ్చాము. రాయలసీమ రుచులు అనేసి ఇంతకుముందు విన్నాము, ఇప్పుడు టేస్ట్ చేసాము. బేసిక్గా ఇంతకుముందు రాయలసీమ రుచులు అంటే ఎక్కువగా గుర్తొచ్చేది రాగి సంగటి. ఎగ్జాక్ట్లీ నాకు కూడా నేను అందుకోసమే వచ్చా ఈరోజు ఆ యాక్చువల్లీ రాగి సంగటి ఇంతవరకు టేస్ట్ చేయలేదు అనమాట, బట్ ఫస్ట్ టైం ఇక్కడ బాగా టేస్ట్ చేశాను. టేస్ట్ చేశారు ఈరోజు Taste చేశాను. ఫైనల్లీ Yeah. ఎస్ ఫైనల్లీ హి డిడ్ ఇట్ ఓకే ఎలా నచ్చింది ఎలా ఉంది చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. విత్ కర్రీస్తో చికెన్ కర్రీస్ కానీ నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు, ఎగ్జాక్ట్లీ మటన్ కర్రీతో కానీ దేంతో అయినా అన్నిటి వెరైటీస్తో కూడా చాలా బాగుంది. బాగా నచ్చేసింది అనమాట అవును, ఫుడ్ అయితే ఇక్కడ బాగా ఫేవరెట్ అయింది ఏంటంటే రాగి సంగటే. థ్యాంక్ యూ సో మచ్ ఎనీవేస్ ఎంజాయ్ యువర్ మీల్ టాటా బాయ్ 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 చూసారు కదండి లడ్డీ కపుల్లోని రాయలసీమ రుచుల్లోని అదిరిపోయే అంబియన్స్ ని అండ్ టేస్ట్ విషయానికి వస్తే అదే ఫుడ్ విషయానికి వస్తే మాత్రం అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా అలానే వచ్చి ఈ వీకెండే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి నేనైతే వెళ్ళిపోతున్నాను, టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుకు వచ్చేస్తాను మరో మంచి రెస్టారెంట్ తో. అంటిల్ దాన్ కీప్ స్మైలింగ్, బై బాయ్.